హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 32 ఎపిసోడ్. జై జంట కలిసి రావడం చూసిన ఆఫీస్ స్టాఫ్ అంతా కళ్ళు ఆర్పటం మర్చిపోయి అలాగే చూస్తూ ఉండిపోయారు. ఇద్దరూ అందంలో ఒకరిని మించి ఒకరు ఉండటం ఒక అద్భుతాన్ని చూసినట్టుంది వాళ్లకు. వాట్ అంటూ బేస్ వాయిస్తో సుబ్రహ్మణ్యం అరవటంతో తెరిచిన నోళ్లు టక్కున మూతలపడి తలలు సిస్టంలోకి దూరిపోయాయి స్టాఫ్ అందరివి. వర్క్ తక్కువ, అవసరం లేని మాట మీద ఫోకస్ ఎక్కువ అంటూ సీరియస్గా కదిసి వెళ్ళాడు సుబ్రహ్మణ్యం. చూసావా, నేను నీ పక్కన ఉంటే అందరూ ఎంత అబ్బురంగా చూస్తున్నారో, మన పక్కన ఉంటే నీ లెవెల్ అలా పెరుగుతుందే, అది నా టాలెంట్ అంటూ స్టైల్గా ఎగిరేశాడు జై. అలా అనుకోపోతే బ్రతకలేరులే, కళ్ళు ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఎవరు ఏంటి అనేది. నువ్వు డప్పు కొట్టుకోకు అంటూ వంకరగా నవ్వుతూ శారదగారి ఛాంబర్లోకి వెళ్ళింది మిథున. నీకు పొగరు బాగా బలిసిందే, తిరగేసిన బల్లిమొహమా అని గింజుకున్నాడు జై. శారదగారి ఎదురుగా చైర్లో వాసంతి కూర్చుని ఉండటం చూసి షాక్ తిన్నది మిథున. రామ్మ అని పిలిచి, వసు ఈరోజు నుండి మన ఆఫీస్లోనే జాబ్ చేస్తుంది అని, ఇక్కడ కాదు మరో బ్రాంచ్లో అన్నాడు శారది. అవునా ఆంటీ, చాలా సంతోషం అని నవ్వింది మిథున. నువ్వైనా చెప్పు మిథు, మీ మావయ్యకు నేనెంత చెప్పినా వినటం లేదు అంది వాసంతి. అర్థం కానట్లు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టింది మిథున. మీరు ముంబై వెళుతున్నానన్నారు, ఇక్కడ ఉన్నారేంటి అంటూ వచ్చాడు జై. తన పరిస్థితి తనకే ఆక్వర్డ్గా ఉండి శారద వైపు కోపంగా చూసింది వాసంతి. నేనే బలవంతంగా వెనక్కి తీసుకొచ్చాను జై, నాకు టాలెంటెడ్ పర్సన్స్ దూరం చేసుకోవటం ఇష్టం లేక అన్నారు శారది. వాసంతి పక్కన కూర్చుని అర్థం కాలేదు డాడ్ అన్నాడు జై. తనకు మరో కంపెనీలో మేనేజర్గా ఆఫర్ వచ్చింది, ముంబైలో ఉండాలి, మన న్యూ బ్రాంచ్కి వాసంతి మేనేజర్ అయితే బాగుంటుందని నేనే బలవంతంగా ఒప్పించి తీసుకువచ్చాను అని చెప్పాడు. గుడ్, మంచి డెసిషన్ తీసుకున్నారు డాడ్ అని, మనకిన్ని కంపెనీలు ఉండగా వేరే ఎవరి దగ్గర వర్క్ చేయడం ఏంటి ఆంటీ, నాన్సెన్స్ కాకపోతే అని ఆమె చేతిని పట్టుకుని హ్యాపీగా ఉండండి అన్నాడు జై. జై కన్సర్న్కి వాసంతి ఉద్వేగానికి లోనే కన్నీరు పెట్టుకొని, థ్యాంక్స్ నాన్న, నన్ను అర్థం చేసుకున్నందుకు అంది. నా మొగుడికి ఊరందరి మనసు అర్థమవుతుంది, ఒక్క పెళ్ళాం మనసు తప్ప అంటూ ఇన్నర్లో గింజుకుంది మిథున. వినిపించింది అన్నాడు జై. అయితే అని గీరగా అడిగింది మిథున. తనేమందని వినిపించింది అంటున్నావు జై అని అయోమయంగా చూశాడు శారదే. ముసలమ్మలా గొణుకుతుంది డాడ్, మీకు వినిపించదులే అని నవ్వాడు. యూత్ కపుల్ కోడ్ లాంగ్వేజ్ సారది, ముసలివాళ్ళం మనకెందుకు చెప్పు అంటూ నవ్వింది వాసంతి. ఓయ్, నేను యంగ్, నా మనవడు పెళ్లి వరకు ఓల్డ్ మ్యాన్ అని అనకు, నాకు నచ్చదు అని నవ్వాడు సారదే. ఇలియానా లైఫ్ లేదు, బాయ్ లేనట్టు ఉంటే పిల్లలకనే యోగం ఉందా ఈ నా తిక్కమొగుడితో అంటూ ఇన్నర్లో వాపోయింది మిథున. పాపా పీసుశీల, నీ ఇన్నర్ని చదివేస్తున్నాడు బాబు, ఇలాంటి వాటిలో బిగ్ టాలెంటెడ్ నీ పతిదేవుడు, సో నువ్వు దీర్ఘాలు తీయటం ఆపు అని మైండు ఒక మొట్టు మొట్టింది పిల్లని. దెబ్బకు ఉష్ గప్చిపులా మూతవేసింది ఇన్నర్ మీద. ఫైల్ ఇస్తూ, ఏంటి మిదు, మీ ఆయన ఇంత బుద్ధిమంతుడయ్యాడు, పెళ్ళాం కొంగు పట్టుకుని వదలడం లేదు అని టీచ్ చేశాడు సాకేత్. ఐబ్రో అప్ చేసి, ఏంటి జోకా అంది మిథున. జోక్ ఏమీ లేదు మేడం, ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక ఇద్దరూ దిష్టి తీయించుకోండి, అందరి కళ్ళు మీ మీదే ఉన్నాయి అన్నాడు సుబ్రహ్మణ్యం. నేను ఆయన పక్కన ఒక దిష్టి గుమ్మడికాయననే ఫీలింగ్, ఇంకేం దిష్టి నా బొంద అంటూ పెదవి విరిచింది మిథున. బామ్మతో చెప్పి 1 కేజీ బంగారం మీ ఇద్దరి చుట్టూ తిప్పి నా మొహాన్ని పడేయమంటాను, ఆ దిష్టి ఏదో నేనే పడతాను, అసలే మేం పేదవాళ్ళమమ్మా అంటూ ఇన్నోసెంట్ ఫేస్ పెట్టాడు సాకేత్. సాకేత్, నేను కూడా పేదోడినే, నీ పక్కన చేర్చుకో నన్ను అని నవ్వాడు సుబ్రహ్మణ్యం. మూతి ముడిచి, మీరిద్దరూ వెక్కిరిస్తున్నారు కదూ నన్ను అంది కినుకుగా మిథున. నిజాలు చెప్పినా నమ్మరు ఈ పాడుజనం కదా సుబ్రహ్మణ్యం గారు అంటూ సాగదీశాడు సాకేత్. ఈవినింగ్ నిన్ను స్నిగ్ధ దగ్గర బుక్ చేయకపోతే నేను ఎందుకులే, అందరికీ తెలుసు అంటూ బలుపుగా అంది మిథున. నమ్మించు, నీకు సలాం చేస్తా అని అంతకంటే బలుపుగా అన్నాడు సాకేత్. నీకు బాగా పొగరు బావా అంది. నీ పతిదేవుడి కంటే కాదులే అన్నాడు. మా ఆయనని ఆడిపోసుకోవటం నీకు అమ్మమ్మకు బాగా అలవాటైంది, అంత ఇన్నోసెంట్ని అంటే పాపం తెలుసా అంటూ గుడ్లు మెటకరించింది మిథున. సుబ్రహ్మణ్యం గారు, ఈరోజు టాప్ ట్రెండింగ్ న్యూస్ ఏమిటంటారు అని వ్యంగ్యంగా అడిగాడు సాకేత్. ఏముంది సాకేత్, మీ మరదలు గారి హస్బెండ్ ఇన్నోసెంట్ బాయ్ అనేదే అని నవ్వాడు సుబ్రహ్మణ్యం. మీరిద్దరూ చొప్పునాథులు నాకు తెలుసు అని మూతి తిప్పుతూ వెళ్ళింది మిథున. చిన్నగా నవ్వి కొంచెం కన్సర్న్ చూపిస్తుంటేనే ఇంత ఆనందపడుతోంది, జై నిజంగానే ప్రేమిస్తే ఆకాశమే హద్దుగా ఎగురుతుంది అనుకున్నాడు సాకేత్.
నైట్ గ్రూప్ అంతా పబ్లో చేరారు. చుట్టూ వెతుకుతూ జై రాలేదా అని అడిగింది రేష్మి. అరే వచ్చాడు, నా పర్సులో దాచాను, దిష్టి తగులుతుందని మంటగా అంది ఆశ. వాట్ హ్యాపెండ్, ఎందుకంత సీరియస్గా ఉన్నావు అని అయోమయంగా చూసింది. టెంకు మీద పీచ్ అయింది అని ఏంటి జై కోసం తెగ ఆరాటపడుతూ ఆరాలు లాగుతున్నావు, ఏంటి మ్యాటర్ అంటూ కళ్ళెగరేసింది మోన. నొసలు చిట్లించి వాట్ డూ యు మీన్ అని సీరియస్గా మొహం పెట్టి, జై ఎప్పుడు ఫస్టే వస్తాడు, ఈరోజు లేడేంటని అడిగితే మీరందరూ ఎందుకంత అతి చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు అంది రేష్మి. హాయ్ ఎవ్రీబడి అంటూ నవ్వు మొహంతో చేతిని ఎలక్షన్ ప్రచారంలో లీడర్లా తెగ ఊపేస్తూ, చూశారా అలా ఊపేస్తూ వచ్చాడు ఆ పర్సన్. యగాదిగా చూస్తూ హూ ఆర్ యు మ్యాన్ అని అడిగింది మొహం చిట్లిస్తూ మోన. ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పకుండా రేష్మిని చూస్తూ, నువ్వు రోనీ గర్ల్ ఫ్రెండు కదూ అంటూ ఆమెను ప్రశ్నించాడు. గుటకలు మింగుతూ, వీడెవడు రోనీ గురించి వీడికలా తెలిసింది అనుకుంటూ అతనితో బ్రేకప్ అయింది అంటూ మొహం చిట్లించింది రేష్మి. నువ్వెవరంటే చెప్పకుండా ఏంటి ఈ సోది అని విసుగ్గా అడిగింది ఆశ. నేను ఇదే పబ్కి చాలాసార్లు వచ్చాను, నన్నెప్పుడూ చూడలేదా? ఓ, మీ కళ్ళకు జై ఒక్కడే కనిపిస్తాడు కదూ, మర్చిపోయాను. అవును, ప్రజెంట్ జై కళ్ళకు మీరు కాకుండా తన వైఫ్ మిథున కనిపిస్తుందనుకుంటా అని వ్యంగ్యంగా నవ్వి, బై ది బై ఐ యామ్ వివేక్ అంటూ స్టైల్గా హెయిర్ ఎగరేశాడు. సో వాట్ అని రెక్లెస్గా అడిగి తన ముందు ఉన్న వాడ్కా గ్లాస్ ఎత్తి గుటుక్కుమనిపించింది మోన. దీనికి కొవ్వెక్కువే, అదే కదా నాకు కావాల్సింది అనుకుని, నీకు మరీ కాలుతున్నట్లు ఉంది, నిన్ను అవాయిడ్ చేస్తుంటే అని కవ్వించాడు వివేక్. జై గురించి నీకెలా తెలుసు అని అడిగింది ఆశ. ఏ ఆశ, జై ఏమీ నార్మల్ పర్సన్ కాదు, తన గురించి చాలామందికి తెలుసు, ఇతనికి తెలియడంలో గొప్పేంటి అని విసుక్కున్నాడు ప్రవీణ్. నేను అన్ని లింగాల్లో ఒక బోడిలింగాన్ని, ఏమీ కాదు, నిన్న తన వైఫ్తో మా బావ వాళ్ళ అబ్బాయి బార్సాల్ ఫంక్షన్కి వచ్చాడు అన్నాడు వివేక్. ఫంక్షన్స్ పార్టీలకి వెళ్ళడం కామన్, ఇందులో వింతేముంది అని మొహం చిట్లించింది మోన. తను బయట పర్సన్ కాదు, నాకు రిలేటివ్స్, ప్రజెంటు మా బావ వాళ్ళ నానమ్మ జై ఇంట్లో ఉంది అన్నాడు వివేక్. ఇదేం పెద్ద విషయం కాదన్నట్లు ఎక్స్ప్రెషన్ పండించారు వాళ్ళంతా. బేరర్ తీసుకొచ్చి పెట్టిన వైన్ని గ్లాసులో పోసుకుంటూ, మీ అందరికీ నచ్చని మీదున నేను చదివిన కాలేజీలోనే చదివింది, నాకు జూనియర్ అంటూ వారిని ఓరకంట చూస్తూ వైన్ సిప్ చేశాడు వివేక్. వాట్, మిథున నీకు ముందే పరిచయమా అంటూ నోర్లు ఇంత వెడల్పును సాగదీశారు ముగ్గురు. చిన్నగా నవ్వి చాలా డీప్ పరిచయం అంటూ చండాలమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. రేష్మి ఉందని వాళ్ళు ఎగ్జైట్మెంట్ కంట్రోల్ చేసుకుని నార్మల్గానే ఉన్నారు. ఏమైనా తన కోసం తెలుసుకోవాలని అనుకుంటున్నారా అని అడిగాడు వివేక్. నాట్ ఇంట్రెస్ట్ అంటూ బల్బుగా చెప్పి పైకి లేచింది మోన. వివేక్ లేచి, ఈ రోజుకి నా పార్ట్నర్గా జాయిన్ అవుతావా డ్యాన్స్కి అంటూ నవ్వాడు. వివేక్ వైపు చూసి ఓ ష్యూర్ అంటూ భుజాలను ష్రగ్ చేసి వేళ్లతో హెయిర్ లాక్కుంటూ డ్యాన్స్ ఫ్లోర్ మీదకి వెళ్ళింది మోనా. మనసులో ఎస్, పిట్ట మెల్ట్ అయింది అని కన్నింగా నవ్వుకుంటూ వెనకే వెళ్ళాడు వివేక్. రేష్మిని పిలుస్తున్నాడు తనతో జాయిన్ అవ్వమని ప్రవీణ్. నాట్ ఇంట్రెస్ట్ అని మొహం మార్చి చైర్ నుంచి లేచి, నాకు హెడేక్గా ఉంది, నేను స్టార్ట్ అవుతున్నాను అని వెళ్ళిపోయింది. వెళుతున్న రేష్మిని చూసి, ఈ పీస్ ఏంటే ఏదో తేడాగా ఉంది అని అడిగాడు ప్రవీణ్. అది జైని పటాయించాలని వచ్చింది, మేబీ వాడితో మింగిల్ అయింది, ఒంటి సలపరం ఎక్కువై, జైలేక విరహం తట్టుకోలేక విసుగొస్తుంది పాపం పాపకి అంటూ వెకిలిగా నవ్వింది ఆశ. ఏముంటుందే వాడిలో, మీరంతా అంత పడిచేస్తారు అని విసుగ్గా అడిగి, ఇక్కడే ఏడుద్దామా మనం వెళదామా అని గుస్సా అయ్యాడు ప్రవీణ్. ఏడవకు, పద రూమ్కే వెళదాం, వాడు మోనాను వదలడులే అని లేచింది. గుడ్డి కన్నా మెల్లమేలని ఆశ ఇచ్చిన ఆఫర్కి సంతోషపడి రూమ్కి తీసుకెళ్లాడు ప్రవీణ్. బెడ్ మీద కాలు వేసుకొని ఆడియో సిస్టమ్ నుండి వెస్ట్రన్ మ్యూజిక్ వింటూ కాళ్ళు ఊపుతున్నాడు జై. మిల్క్ గ్లాస్ టీపాయ్ మీద పెట్టి పిల్లో తీసుకుంది మిథున. నీకు రోజు బొట్టు పెట్టి చెప్పాలా, ఏ అంత పొగరెక్కిందా అని అడిగాడు జై. బొడ్డుకు మసిరాసుకుని ఏదో ఒక వంకతో తిట్టాలని కార్చుకు కూర్చుంటావా అని మొహం చిట్లించింది. గొడవ పడ్డానికి నావెల్ చుట్టూ మసిపూసుకోవాలా, లేకపోతే ఫైట్ చేయకూడదనే రూల్ ఉందా అని విచిత్రంగా చూశాడు జై. మహానుభావా, ఏదో క్యాజువల్గా అన్నాను, దానికి అర్థాలు వెతక్కు అని విసుక్కుంది మిథున. ఏంటే విసుక్కుంటున్నావు, పోనీలే ఏడుస్తుందని ఇంట్లో ఉంటే బాగా అలుసయ్యాను కదే నీకు అని చేయి పుచ్చుకొని మీదకు లాక్కున్నాడు జై. మల్లెచెండులా ఆశాంతం వచ్చి జై మీద పడింది. నడుం చుట్టూ చేతులు బిగించి పట్టుకుని దగ్గరగా ఉన్నవాడిని లాలించి పాలించి ముద్దు మురిపాలు తీర్చాలే తింగరి,
ఇంకా నయం చంకనేసుకుని బువ్వ తినిపించి జోలపాడాలని అనలేదు అని మూతి తిప్పింది. పెదవుల్ని వేళ్లతో లాగి ఏంటి వీటిని అస్తమానం తిప్పి వెక్కిరిస్తావు అంటూ పెదవుల మీద చిన్నగా పెక్కిచ్చి మార్నింగ్ మిస్ అయింది కంటిన్యూ చేద్దామా అని హస్కీ వాయిస్తో అన్నాడు జై. మార్నింగ్ ఏమీ మిస్ అవ్వలేదు నేను అని చెస్ట్ మీద చేతులు ఆంచి లేవబోయింది మిథున. కోతి పిల్లలా కుప్పిగంతులు వేస్తే వీపు విమానం మొత మోగుతుంది చూసుకో, ఒకే దెబ్బ అంతే, రెండో దెబ్బకి పనికిరావు అంటూ సీరియస్గా చూశాడు. గుర్రుగా చూస్తూ నేనేం చేశానని కొడతావు, బలం ఉందని గేరపోకు అంది మిథున. నీకు ఆఫర్ ఇచ్చాను కదే, బస్తా బూస్ట్ కొంటా, తాగి బలువు అని తాగుతావా అంటూ ఇన్సెంటెడ్ లుక్తో అడిగాడు. జై చూపుల దాటికి తట్టుకోలేక సోగకళ్ళని కిందకి వాల్చేసింది. ఏయ్ అంటూ మత్తుగా పిలిచి ఇలా కాలుస్తున్నావు నీకు న్యాయంగా ఉందేంటే అని మెడ మీద చేతిని వేసి నిమురుతూ అడిగాడు జై. ఒళ్ళు జల్లుమని షివరవుతూ ప్లీజ్ జై లీవ్ మీ అని తడబడింది మిథున. ఏమైనా కావాలనిపిస్తోందా చెప్పవే, నీ కోరిక ఏదైనా తీరుస్తాను అంటూ వీపు మీద మునివేళ్లతో నిమురుతూ పదనిసలు పలికించాడు జై. అడగనా తీరుస్తావా ఆశగా అంది మిథున. ఆ కళ్ళలో వెలుగు చూసి ప్రేమించు ఐ లవ్ యూ చెప్పు అని తొక్కలో మాటలు మాట్లాడితే చంపేస్తా అన్నాడు జై. ప్రేమ దోమ లేదు అనగానే కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి. మౌనంగా ఎదలో మొహం దాచేసింది మిథున. ఏంటే కుళాయి తిప్పేవా, సమ్మర్లో ఇన్ని నీళ్లు ఎలా ఊరుతున్నాయే, ఓ కళ్ళ నుండి వాటర్ పారిస్తూనే ఉంటారు మీ లేడీస్ అంటూ కవ్వించాడు. జై అంత ఉడికించినా ఊ అని కూడా అనలేదు ఆమె వైపు నుండి. ప్రేమించావా నన్ను అని వీపు మీద నిమురుతూ నా గురించి తెలిసాక ప్రేమించావా లేకే అంతకుముందే ప్రేమించావా అని ప్రశ్నించాడు. తల పైకెత్తి ఎర్ర తామరలా మారిన కళ్ళతో చురుగ్గా చూస్తూ నేను ఎప్పుడు లవ్ చేస్తే నీకెందుకు చెప్పు, నువ్వేంటో తెలిసాక ఎక్కువ రెట్టించడం నాదే తప్పు అంటూ సైడ్కి దిగబోతుంటే జరగనివ్వకుండా తన చేతులతో లాక్ చేసి ఇలా పడుకొని మాట్లాడవే, ఈ ఫీలింగ్ కూడా బాగుంది అని తన నుదుటితో మిథున నుదుటిని ఢీకొట్టాడు. ముందు ప్రేమించా అని చెప్తే ఏం చేస్తావు అని అడిగింది కోపంగా. రూపం చూసి మోహించావు అనుకుంటా అని నవ్వాడు. పళ్ళు కొరికేస్తూ మరి పెళ్లి తర్వాత లవ్ చేస్తే మీనింగ్ ఏంటి అని గుర్రుగా చూసింది. ఆస్తి అందం అన్నీ ఉన్నవాడిని వదులుకోవటం ఎందుకనే ఆలోచనతో ప్రేమించావు అనుకోవాలి అని అన్నాడు. ఛీ నువ్వు మారవు అంటూ చేదరించుకుంది. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.